In recent times, I'm much attracted to this quotation about complete health. సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటంటే శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా, మేధోపరంగా మెరుగ్గా ఉండడమే సంపూర్ణ ఆరోగ్యం. వ్యాయామాలు, పౌష్టికాహారం, తగినంత విశ్రాంతితో శారీరక ఆరోగ్యం చేకూరుతుంది. ధ్యానం, యోగా, కృతజ్ఞతాపూర్వక భావంతో మానసిక ఆరోగ్యం సొంతమవుతుంది. ఇతరుల పట్ల దయాగుణం, సానుకూల దృక్పథం, మనలోని లోపాలని అంగీకరించడం ద్వారా భావోద్వేగాలపై నియంత్రణ సాధించగలం. పుస్తకాలు చదవడం, రాయడం, సృజనాత్మక ప్రక్రియలు మేధోపరమైన ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇది ప్రాక్టీస్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, కానీ మంచి రిజల్ట్స్ ఉంటాయి. In recent times, I am much attracted to this quotation about complete health. సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటంటే శారీరకంగా, మానసికంగా, భావోద్వేగాల పరంగా, మేధోపరంగా మెరుగ్గా ఉండడమే సంపూర్ణ ఆరోగ్యం. వ్యాయామాలు, పౌష్టికాహారం, తగినంత విశ్రాంతితో శారీరక ఆరోగ్యం చేకూరుతుంది. ధ్యానం, యోగా, కృతజ్ఞతాపూర్వక భావనతో మానసిక ఆరోగ్యం సొంతమవుతుంది. మూడోదైన భావోద్వేగాల పరంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇతరుల పట్ల దయాగుణం, సానుకూల దృక్పథం, మనలోని లోపాలని అంగీకరించడం ద్వారా నియంత్రణ సాధించగలుగుతాము. నాలుగవది మేధోపరంగా మెరుగ్గా ఉండాలి అంటే పుస్తకాలు చదవడం, రాయడం, సృజనాత్మక ప్రక్రియలు